ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 16, 17 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ సమయంలో మీకు గ్రహాలు మారటం వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో మీకు బుధుడు 9వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుజుడు 1వ స్థానంలో ప్రవేశించడం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇక తులారాశి వారికి మాత్రం ఈ 2 రోజులు అయితే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీకైతే 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు. ఈ తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు వీరి జీవితంలో సమతుల్యత, న్యాయాన్ని కాపాడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో కళా నైపుణ్యం, వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు సహజంగా ఆకర్షించే విధంగా దృఢంగా ఉంటారు. ఈ రాశి వారు సమతుల్యతే వీరి బలం. దానివల్ల సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు సహజంగానే ఆకర్షించే విధంగా దృఢంగా చాలా అందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి వీరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్తారు. కష్టాల్లో ఉన్న వారిని చూసి వీరు స్పందిస్తారు. వీరు చూడటానికి గంభీరంగా ఉన్న వీరి మనస్సు అనేది వెన్నెలా ఉంటుంది. వీరు వెన్నెల కరిగిపోతారు. వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు సమతుల్యత, అందం, న్యాయం ఈ మూడింటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కళలు, సృజనాత్మక, సంగీతం, చిత్రలేఖనం, అలంకరణ, వివిధ రకాలైనటువంటి సృజనాత్మకత, ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా మలుచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయి. వీరి జీవితంలో ఒడిదొడుకులు కూడా అధికంగా ఉంటాయి. వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటారు. అందరూ నా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అయితే వీరికి ఉంటుంది. వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరి జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తులకు తన కుటుంబం అన్న, తన పిల్లలు అన్న, తమ యొక్క భాగస్వామి అయినా ఎవరైనా సరే వీరైతే ఎక్కువగా వారిని ప్రేమిస్తూ ఉంటారు. కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వీరు కష్టపడుతూ ఉంటారు, కానీ దానికి తగ్గ ప్రతిఫలం అయితే వీరికి లభించక నిరుత్సాహపడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అయితే ఈ తులారాశి వారు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, చూడలేని వారు ఎక్కువ మంది వ్యక్తులు అయితే ఉంటారు. దానివల్ల అయితే వీరికి ఏ పని చేయబుద్ధి కాదు. పనులలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. నిరంతరం తలనొప్పి వంటి సమస్యలు అయితే వీరికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ నరదృష్టి వల్లనే మీకు
సంభవిస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు అయితే మీకు నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి ఆదివారం అయితే మీరు పెద్దవారితో దృష్టి తీయించుకోండి. అలాగే మీరు నిత్యం అయితే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. మంచి ఫలితాలు అయితే పొందుతారు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఈ 2 రోజులు ఆగస్టు 16, 17 తేదీల్లో మీకు గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. మీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు గురువు లాభస్థానంలో ఉన్నాడు. అలాగే ఈ సమయంలో వ్యాపారంలో మీరు మంచి లాభాలు పొందుతారు. వ్యాపారం ముందుకు సాగట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న సంబంధాలు కుదురుతలేవు అనుకున్న వారికి వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఈ మాసంలో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ప్రమోషన్లు వస్తాయి. అలాగే జీతాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ జీవితంలోకి అయితే ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు. ఒక వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారు. ప్రయాణాల్లో కావచ్చు, లేదా మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, ఎక్కడో ఒక చోట అయితే మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీకు కూడా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వారే మీ యొక్క జీవిత భాగస్వామి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీకు అన్ని మంచి ఫలితాలే అనేవి మీరు పొందుతారు. ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అన్ని మంచి ఫలితాలు మీరు పొందుతారు. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎవరితో షేర్ చేసుకోకండి. దానివల్ల మీ పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.